మేడం నారా లోకేష్ గారు విద్యార్థులకు సంబంధించి ఫీజు రివర్స్మెంట్ దశల వారీగా ఇంప్లిమెంట్ చేస్తారని చెప్పడం జరుగుతుంది. మీరేమంటారు? ఆయన చేస్తానంటే చేస్తారండి, చేయకుండా ఎందుకుంటారు? ప్రతి పొలిటీషియన్ చెప్పింది చేస్తున్నారు, చేయకుండా ఏం లేరు కదా. జగన్ గారు కూడా చెప్పారు, ఆయన ఎలా చెప్పారు అలాగే చేశారు. ఇప్పుడు వీళ్ళ ప్రభుత్వం వచ్చింది, చంద్రబాబు గారి ప్రభుత్వం వచ్చింది, కూటమి ప్రభుత్వం వచ్చింది, చేస్తారు. మోడీ గారు పూర్తి సహాయ సహకారాలు ఉన్నాయి, ఇంకా చేయకుండా అన్న మాట లేదు కదా. అంటే విద్యార్థులపైన కాలేజీ యాజమాన్యం ఒత్తిడి తీసుకొస్తుంది, అలా తీసుకురావడానికి ఉండదు అని చెప్పేసి కూడా లోకేష్ గారు అంటున్నారు. అవును, మరి లోకేష్ గారు అంటే మరి ఆయన సీఎం గారు అబ్బాయి, ఆయనకున్న పోస్ట్ ఆయనకుంది ఎడ్యుకేషన్ కింద. మరి ఆయన చెప్పినప్పుడు కాలేజెస్ అంతా ఒబే చేయాలి కదా, పిల్లల్ని ఇబ్బంది పెట్టకూడదు కదా. ఇప్పుడు డబ్బులుంటే వాళ్ళ పిల్లల తల్లిదండ్రులే కట్టేస్తారు, లేకే కదా వాళ్ళు అంత ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు గవర్నమెంట్ హామీ ఇచ్చినప్పుడు వాళ్ళ కాలేజెస్ వాళ్ళు ఆగాలి కదా, మరి పిల్లల్ని ఇబ్బంది పెట్టకూడదు. దీని గురించి నేను లోకేష్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను సార్, మీరు పిల్లలకి ఇబ్బంది కలగకుండా కాలేజెస్కి మీరు వార్న్ చేయండి, మేము పంపిస్తాం ఫీజు రీయింబర్స్మెంట్, మీరు ఎవరిని ఆపొద్దని చెప్పి మీరు చెప్తే వాళ్ళు వింటారు. ఇప్పుడు తల్లిదండ్రులుగా మేము చెప్తే వాళ్ళు విన్నారు కదా. కాబట్టి లోకేష్ గారిని ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం సార్, మీరు ఒక్కసారి అన్ని కాలేజెస్కి ఒక సర్క్యులేషన్ పంపించండి, పిల్లల్ని ఇబ్బంది పెట్టద్దు, పిల్లల్ని స్కూల్ మానిపించద్దు. దీనివల్ల ఏంటంటే పిల్లలు మైండ్ డిస్టర్బ్ అయిపోతుంది. ఆల్రెడీ చాలా పొల్యూషన్ అయిపోయింది, పిల్లలు చాలా డిస్టర్బ్లో ఉంటున్నారు ఇక్కడ. దాన్ని మనం ఇంకా డిస్టర్బ్ చేస్తే చాలా ఇదవుతుంది సార్. అందుకని మీరు ప్రతి కాలేజెస్కి స్కూల్స్కి మీరు ఒక సర్క్యులేషన్ పంపించండి, మేము ఇచ్చే వరకు మీరు ఆగండి, పిల్లల్ని మాత్రం ఏమి మాట్లాడొద్దని చెప్పి లోకేష్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నా, ఒక్క సర్క్యులేషన్ పంపించండి సార్. సీఎం గారు చెప్పడం జరుగుతుంది, తల్లికి వందనం మే మాసంలో ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పేసి. అవును, నెక్స్ట్ ఇయర్ ఇంప్లిమెంట్ చేస్తానన్నారు కదా సార్. ఇంప్లిమెంట్ చేస్తాను, ఇప్పుడు బడ్జెట్ లోటు వల్ల ఇంప్లిమెంట్ చేయాలి ఈ ఇయర్. నెక్స్ట్ ఇయర్ ఆయన జూన్లో ఇంప్లిమెంట్ చేస్తానంటే చేస్తారు కదా. ఇందులో ఎటువంటి నిబంధనలు లేవు, ఎన్నికల ప్రచారాల్లో ఎంతమందికి అయితే ఇస్తామన్నామో అంతమందికి అమౌంట్ ఇచ్చేస్తామని కూడా సీఎం గారు చెప్తున్నాం. ఆయన చంద్రబాబు గారు చెప్పారంటే చేస్తారు. ఇప్పుడు జగన్ గారు ఎలా చెప్పారో చేశారో, ఏ పార్టీ అయినా సార్ చెప్పారంటే చేస్తారు సార్. ఒకళ్ళు తొందరగా చేయగలుగుతారు, ఒకళ్ళు కొద్దిగా నిదానంగా చేస్తారు, ఆలోచించి చేస్తారు. ఈయన పెద్ద ఆయన కాబట్టి. అదే జగన్ గారు అయితే ముందు నాకు ప్రజలు అని టకటకా చేసేసారు, ఏదొచ్చిన తర్వాత చూసుకుందాం. ఈయనేంటంటే ముందు వెనక ఆలోచించి పెద్ద ఆయన కాడుగా పెద్ద తరహాగా చేస్తున్నారు. ఇవ్వటం అంటే ఆయన వాళ్ళు ఇస్తారు, వీళ్ళు ఇస్తారు. గతంలో ఎలా ఉండేది మేడం స్టూడెంట్స్ పరంగా? స్టూడెంట్స్ పరంగా అంటే అమ్మఒడి వచ్చేది, ఫీజు రీయింబర్స్మెంట్ వచ్చేది, పిల్లలు చదువుకునేవాళ్ళు. అంటే గతంలో అంటే పథకాలు ఎక్కువైపోయినాయి సార్, ఇప్పుడంటే కొంచెం పథకాలు తగ్గాయి కాబట్టి నిదానంగా చేస్తారు. అది బడ్జెట్ చూసుకోవాలి కదా, అందరూ అన్నట్టు బడ్జెట్ చూసుకోకుండా ఎవరు చేస్తారు? ఆ ప్రభుత్వం అని ఈ ప్రభుత్వం, ఏ ప్రభుత్వం అయినా బడ్జెట్ ప్రకారమే వెళ్ళాలి కదా. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభలో మొన్న 3-4 ఏళ్ళలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పడం జరుగుతుంది, వచ్చే అవకాశం? అదైతే నేను చెప్పలేను సార్. ఇప్పుడు ప్రజలు మనసులో ఏముందో తెలియదు. లాస్ట్ ఇయర్ ఏమన్నారు ఎలక్షన్స్ అప్పుడు, 2024 ఎలక్షన్స్ అయినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారే గెలుస్తారని అందరం కాన్ఫిడెంట్గా చెప్పాం, ఇంక్లూడింగ్ మేము కూడా చెప్పాం. కానీ ఏమైంది? కూటమి ప్రభుత్వం వచ్చింది అంటే ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. వీళ్ళకి కూడా ఒక ఛాన్స్ ఇచ్చారు, ఏమని వీళ్ళు ఏం చేస్తారు ఏంటి అని. మనం ఛాన్స్ ఇద్దాం. ఒకళ్ళే చేయాలంటే ఇప్పుడు ఆయన రెస్ట్ తీసుకుంటారు జగన్మోహన్ రెడ్డి గారు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళకి ఛాన్స్ ఇద్దాం, వీళ్ళు ఏం చేస్తారో చూద్దాం. అంతే కదా, ఎవరికైనా ఒక ఛాన్స్ ఇస్తేనే వాళ్ళు నిరూపించుకునేది.